ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప మహాదయ వలన దేవుడు గత వారమంతా మనల్ని కాపాడి సంరక్షించి మరొక నూతన దినాన్ని చూడడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో 125వ దావీదు కీర్తన 1వ వచనం మనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుని పట్ల ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వారు కదలకుండా, సియోను కొండ ఎలాగైతే కదలకుండా ఉందో అలాగున ఉంటారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన మాటో కదా. దేవుని నమ్మకానికి సియోను కొండకి ఉన్న సంబంధం ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవుని పట్ల ఎవరైతే విశ్వాసంలో ఎదిగి నమ్మకం కలిగి ఉంటారో వారందరూ కూడా కొండలాగా స్థిరంగా ఉంటారు. మీరు ఆలోచించండి. ఆ 125వ కీర్తనలోనే 2వ వచనం కూడా చదువుతున్నాను. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సియోను కొండ స్థిరంగా ఉందని చెప్తూ ఉన్నాడు. యెరూషలేము చుట్టూ ఎలాగైతే పర్వతాలు ఉన్నాయో అలాగే నిత్యము తన ప్రజల చుట్టూ దేవుడు తోడుగా ఉంటారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని తోడు మనం అనుభవించాలి అంటే యెరూషలేములో ఉన్న సియోను కొండ ఎలాగైతే స్థిరంగా ఉందో మన నమ్మకం కూడా స్థిరంగా ఉంటే తప్పకుండా దేవుని యొక్క తోడును మనం అనుభవించగలం. అది ఎలాగైతే కదలకుండా స్థిరంగా ఉందో ఈరోజున మన విశ్వాస జీవితము, మన విశ్వాస యాత్ర, లేకపోతే మన ప్రార్థనా జీవితము చాలా స్థిరంగా కదలకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, యెరూషలేము చుట్టూ యుద్ధాలే మనం చూస్తూ ఉన్నాం, రోజు వింటూనే ఉన్నాం. చుట్టూ శత్రువులే. ఏమంటే ఎన్నోసార్లు యెరూషలేమును నాశనం చేయాలని చాలామంది తాపత్రయపడుతూ ఉన్నారు. అయినా సరే దేవుడు దానికి తోడుగా ఉన్నాడు గనుక ఎలాగైతే స్థిరంగా ఉందో ఈ రోజున విశ్వాసులుగా మనకు కూడా దేవుడు అదే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. విశ్వాసికి ఈ రోజున చాలా పోరాటాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏమండి, అర్థం చేసుకోలేని మనుషుల మధ్య, చుట్టూ శత్రువుల మధ్య ఈ రోజున నలిగిపోతున్న విశ్వాసికి దేవుడు ఒక మంచి మాట చెబుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. ఏమండి, ఇంట్లో వాళ్ళ చేత నలిగిపోతూ ఉంటారు, బంధువుల చేత నలిగిపోతూ ఉంటారు. ఉద్యోగ స్థలాలలో ఈ రోజున విశ్వాసి చాలా ఇబ్బంది పడుతూ, చాలా వేదన పడుతూ ఉన్నాడు. దేవుడు ఈ రోజున మనకి మంచి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు నమ్మకం ఉంచండి చాలు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటారు. కొండ ఎలాగైతే స్థిరంగా ఉంటుందో, ఎన్ని పోరాటాలు వచ్చినా కదలకుండా ఉంటుందో ఈ రోజున మన విశ్వాస జీవితంలో అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, పైన రాసి ఉంది యాత్ర కీర్తన అనుంది. ఆ రోజుల్లో చాలామంది యాత్రలాగా యెరూషలేముకి వెళుతూ ఉండేవారు. సియోను కొండ ఉన్న స్థలాన్ని దర్శించుకుంటూ ఉండేవారు, దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉండేవారు. ఆ యాత్రలో పాడాల్సిన కీర్తన అన్నట్టుగా ఇక్కడ హెడ్డింగ్ కూడా పెట్టారు. ఏమంటే యెరూషలేము చుట్టూ ఎలాగైతే పర్వతాలు చుట్టూ ఉండి యెరూషలేమును చుట్టూ రక్షిస్తూ ఉన్నాయో, దేవుడే మన కొండ, ఆయన కోట కదా, ఆయనే మన శైలము, మా దుర్గము అని దావీదు చాలాసార్లు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడే ఈ రోజున తన ప్రజలకు కొండగా, కోటగా ఉన్నాడు గనుక ఈ లోకంలో ఏ శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకు అంటే దేవుని పట్ల మనం నమ్మకం ఉంచాము. ఆ నమ్మకమే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తుందని లేఖనం తెలియజేస్తుంది. చూసారా, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కాలాలు మారినా, సమస్యలు ఎక్కువైనా, కష్టాలు ఎక్కువైనా, అది ఏ కాలమైనా, ఏ పరిస్థితి అయినా సరే అందరూ విడిచిపెట్టొచ్చుగాక దేవుడు మాత్రం ఆయన ప్రజల చుట్టూ నిత్యము ఉంటాడు అని
చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు ఎలా ఉంటారు అని మనం చూస్తే 3వ వచనం చదువుతూ ఉన్నాను. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. అలాగే 4వ వచనం కూడా చదువుతున్నాను. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే నమ్మకం ఉంచే వాళ్ళ యొక్క పద్ధతి ఎలా ఉంటుందో, నమ్మకం ఉంచే వాళ్ళ యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచేవారంట నీతిమంతులుగా ఉంటారు, అంత మాత్రమే కాదు మంచివారిగా ఉంటారు, అంత మాత్రమే కాదు యథార్థ హృదయులుగా ఉంటారు. ఏమండి, వాళ్ళు చాలా క్లీన్గా ఉంటారు. ఏమండి, చాలా న్యాయంగా ప్రవర్తిస్తారు. అంత మాత్రమే కాదు కానీ ఇతరులకు మంచి చేయడానికి వాళ్ళు ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారనమాట. దేవుని పట్ల నమ్మకం ఉంచేవారు ఇతరుల మీద సగడం కానీ గొణుక్కోవడం కానీ అలా చెయ్యరు. వాళ్ళు ఇతరులకు మంచి చేయడానికి చూస్తూ ఉంటారు. నేను అనుకుంటాను మంచితనము అనే ఆత్మ ఫలాన్ని ఫలిస్తారేమో. ఇంకా మనం చూస్తూ ఉన్నాం, యథార్థంగా ఉంటారంట. అండ్ కపటం లేకుండా హృదయం మనసులో ఒకటి పైకి ఒకటి కాకుండా చాలా నిజాయితీగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దేవుని పట్ల నమ్మకం ఉంచేవారు ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీతిమంతులు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నీతి న్యాయము మనకందరికీ తెలుసు. న్యాయంగా ఎవరైతే ఉంటారో, లేకపోతే బయట ఒక న్యాయం లోపల ఒక న్యాయం, మనవారైతే ఒక న్యాయం, మన వాళ్ళు కాని వాళ్ళైతే ఒక న్యాయం కాదు. కానీ ఈ రోజున విశ్వాసులుగా దేవుని ముఖాన్ని చూసి మనం చక్కగా ఉండాలని, పక్షపాతము లేకుండా మన దేవుడు ఎలాగైతే వ్యవహరిస్తారో ఆయనలాగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఈ రోజున. అందుకని అంటున్నాడు, మనకు ఒక మంచి వాగ్దానం ఏంటి అంటే, దేవుని యందు నమ్మిక ఉంచేవారికి తప్పకుండా నమ్మిక ఉంచేవారు కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండలాగుంటారు. సియోను కొండ ఎలాగైతే ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు ముట్టడి వేసినా సరే ఆ సియోను కొండను స్థిరంగా ఎలాగ ఉండగలుగుతుందో దానికి కారణం లేకపోలేదు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడు మన చుట్టూ ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ధైర్యం తెచ్చుకుందాం. నమ్మకంగా ఉన్న మనం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అంత మాత్రమే కాదు, యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 4వ వచనం కూడా చదువుతూ ఉన్నాం. తమ వంకర త్రోవలకు తొలగిపోవారని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని చెప్పడం మనం చూస్తున్నాం. తమ వంకర త్రోవలకు తొలగిపోవారు అంటే దేవుని పట్ల నమ్మకం ఉంచకుండా న్యాయాన్ని విడిచిపెట్టి, నీతిని విడిచిపెట్టి, యథార్థతను విడిచిపెట్టి ఎవరైతే ఉంటారో వారంట ఆ దేవుని మార్గంలో ఉండరు, వంకర త్రోవల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారి మీద దేవుని సన్నిధి ఉండదు. కానీ అలాంటి వారు దేవుని యొక్క ఆశ్రయం కోసం ఎదురు చూడాల్సిన అవసరత లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. తమ వంకర త్రోవలకు తొలగిపోవారని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోతాడు, కానీ ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఈ వచనం ఈ రోజున మనకి కూడా వర్తిస్తుంది. క్రైస్తవ విశ్వాసులుగా మన చుట్టూ కూడా దేవుడే కొండగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. ఆయన మనకి కావలి కాస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, నమ్మకంలో స్థిరంగా ఉందాం. శత్రువులు చుట్టుముట్టినా, లేకపోతే యుద్ధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ రోజున మన సమస్యలు కానీ, మన కష్టాలు కానీ, మన అనారోగ్యాలు కానీ మన విశ్వాస జీవితాన్ని కదిలించకుండా ఉండేలాగా మనం ప్రయత్నం చేద్దాం. ఎవరైతే వాక్యం చదువుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో తప్పకుండా బండ మీద కట్టుకున్న ఎలాగైతే ఇల్లు కట్టుకుని స్థిరంగా ఉన్నాడో, గాలి వచ్చిందంట, వరద వచ్చిందంట, తుఫాను వచ్చిందంట, ఇసుక మీద కట్టుకున్నవాడు కూలిపోయాడు. కానీ ఆ బండ మీద కట్టుకున్నవాడు ఎలాగైతే స్థిరంగా ఉండగలిగాడో, ఈ రోజున విశ్వాస జీవితంలో మనం కూడా నమ్మకం ఉంచిన వారు ఎవరైతే దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటారో, నమ్మకాన్ని విడిచిపెట్టకుండా చివరి వరకు కాపాడుకుంటారో, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం.
గాలులు వస్తూనే ఉంటాయి. ఏమంటే గాలి ఈ రోజున ఒక దిశగా వీచొచ్చు, రేపొద్దున ఇంకో దిశగా వీచొచ్చు. ఏమంటే సమస్యలు ఈ రోజున ఒక సమస్య కావచ్చు, రేపొద్దున ఇంకొక సమస్య కావచ్చు. ఏమంటే ఒక రూపం మార్చుకొని మరొక రూపంలో సమస్య రావచ్చు. ఏది ఏమైనా సరే బండ మీద కట్టుకున్న ఆ ఇల్లు ఎలాగైతే కట్టుకున్న బుద్ధిమంతుడున్నాడో ఈ రోజున విశ్వాసులు బుద్ధిమంతులుగా ఉంటే, బుద్ధిమంతులు అంటే మనకు తెలుసు కదా, మాట వినేవారిని బుద్ధిమంతులు అంటారు. ఏమండి దేవుని మాట ప్రకారం చేసేవాళ్ళని బుద్ధిమంతులు అంటారు. ఏమండి ప్రార్థించేవాళ్ళు, న్యాయంగా ఉండేవాళ్ళు, యథార్థంగా ఉండేవాళ్ళు, ఎన్ని ఆటుపోటులు వచ్చినా సరే ఆ ఆటుపోటులు వారి యొక్క స్థిరమైన నమ్మకాన్ని కదిలించలేవు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులుగా మనం కూడా సియోను కొండ లాంటి ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉందాం. కదలకుండా స్థిరంగా ఉందాం. శత్రువులు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఎలాగైతే కదలకుండా ఉందో దానికి కారణం దేవుడు యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా దేవుడు దాని చుట్టూ ఉన్నాడని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు గనుక అసలు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకోగలదు యెరూషలేము అన్నట్టుగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నేటికి కూడా అది జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని పిల్లల చుట్టూ దేవుడు తోడుగా ఉంటాడు, దేవుని సహాయం ఉంటుంది. కాకపోతే దేవుని పిల్లలు దేవుని మీద నమ్మకం ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున అలాంటి నమ్మకాన్ని మనం కలిగి ఉందాం. ద్వితీయోపదేశకాండము 33:27 మనం చదవగలిగితే అక్కడ కూడా మోషే చెబుతూ ఉంటాడు చక్కని మాట. అందులో గోత్రాలన్నిటినీ ఆశీర్వదిస్తూ ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేస్తాడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడే మనకు శాశ్వతమైన నివాస స్థలం. ఏమండి చాలాసార్లు ఇల్లు మారుతూ ఉంటాం, అక్కడిక్కడికి వెళుతూ ఉంటాం. ఈరోజున దేవుడే మనకి నివాస స్థలంగా ఉన్నాడు, మన మీద, లేకపోతే దేవుడే తోడుగా ఉన్నాడని చెబుతూ నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉన్నాయి. ఏమంటే తన ప్రజల చుట్టూ దేవుడు ఉన్నాడంట. నిత్యముగా ఉండే బాహువులు అంటే చేతులు, ఆయన చేతులు మన కింద ఉన్నాయంట. అంటే శత్రువు పడగట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, శోధనలు కల్పించి శోధనలో పడిపోయేలాగా మనల్ని ఎలాగైనా పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ నిత్యముగా ఉండే బాహువులు మనల్ని పట్టుకొని సంరక్షించడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మన జీవితంలో అది జరిగింది, మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. మరి ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా మనకు సహాయం చేస్తాడు కదా. ఆయన నీ ఎదుట నుండి శత్రువుని వెళ్ళగొట్టి నశింపచేయును అని చెప్తున్నాడు. నీ ఎదుట నుండి శత్రువులందరినీ కూడా వెళ్ళగొడతాడు. అందుకంటే ఆయన బాహువుల కింద నువ్వు ఉన్నావు, ఆయన చేతుల కింద నువ్వు ఉన్నావు. కాబట్టి ఎవరైనా శత్రువు రావాలి అంటే ఆయన చేతులను దాటుకొని రావాలి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పాడు. మరి అంత గొప్ప దేవుడికి ఎంత పెద్ద బాహువులు ఉంటాయి. ఈ రోజున తన ప్రజలందరినీ కూడా ఆయన బాహువుల చేత పట్టుకొని ఉన్నాడు. ఆయనే కొండలాగున్నాడు. అందుకనే కదా సౌలు చాలాసార్లు అనుదినము వెతికాడంట దావీదును చంపేయాలని. ఆడ మొదటి రాజైన సౌలు చాలాసార్లు వెతికినప్పటికీ కూడా చాలా అడుగు దూరంలో ఉన్న సౌలు రాజు ఏం చేయలేకపోయాడు. అందుకనే ఆయన అంటాడేమో, నా కొండ నీవే, నా కోట నీవే, నా శైలము, నా దుర్గము నీవే అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా శత్రువు కూడా మనల్ని ఎలాగైనా శోధనలో పడేయాలని, మనల్ని ఎలాగైనా విశ్వాసంలోంచి వెనక్కి లాగాలని చాలాసార్లు తాపత్రయపడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం నిర్వీర్యం చేయాలని వాడు ఆశపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ యెహోవా బాహువులు, ఆయన బాహువుల కింద నువ్వు ఉన్నావు. ఆయనే నీకు శాశ్వతమైన నివాస స్థలము. ఆయన నీ శత్రువులందరినీ వెళ్ళగొట్టి నీకు సహాయం చేస్తాడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులుగా మనం ఒక్కటే నేర్చుకుందాం, దేవుని పట్ల నమ్మకం ఉంచుదాం. పరిస్థితులు ఎలాగున్నా, సమస్యలు ఎంత ఎక్కువైనా, ఒకవేళ ఎలాంటి సమస్య వచ్చి నేను డిస్టర్బ్ చేసినా సరే ఈ రోజున డిస్టర్బ్ అవ్వకుండా కొండలాగా స్థిరంగా ఉండాలని, ఈ రోజున మన నమ్మకము ఆ స్థాయిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అలాగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి,
చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి వాగ్దానం కోసం మీకు వందనాలు. మేము ఎప్పటికీ నీ ప్రజలుగా నాయన నీ మీద నమ్మకం ఉంచేవారిగా, పరిస్థితులు ఎలాగున్నా, సమస్యలు ఎన్నైనా, కష్టాలు ఎన్ని ఉన్నా, శత్రువు మమ్మల్ని చుట్టుముట్టినా సరే నీ బాహువుల కింద ఉన్నామని ఎరిగిన వారమే ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయము. నమ్మకం విషయంలో కదలకుండా స్థిరంగా ఉండడం మాకు నేర్పించు. నిజమే, పరిస్థితులు మమ్మల్ని కదిలిస్తూ ఉన్నాయి, శత్రువులు మమ్మల్ని కదిలిస్తూ ఉన్నాడు. దేవా, కనికరించుము, కృప చూపించుము. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా ఈరోజు మీరు మాతో ఉన్నందుకు వందనాలయ్యా. నీ సహాయం మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు వందనాలు. శత్రువులు వెళ్ళగొట్టే దేవుడునని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. మేము కూడా నమ్మకం ఉంచి నీతిగా, న్యాయంగా, అంత మాత్రమే కాదు మంచివారిగా, యథార్థ హృదయాలుగా ఉండడానికి మాకందరికీ సహాయం చేయము. ఏ పాపము అంటకుండా జీవించడం, వంకర త్రోవలకు తొలగిపోకుండా జీవించడం మాకు నేర్పించుము. చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నిండుగా నాయనని దీవెనలు వారి మీద కుమ్మరించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలలో సఫలత మీరు దయచేయము. అంత మాత్రమే కదా, బలహీనంగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన విడుదల మీరు దయచేయము తండ్రి. రేపటి దినం కోసం మరి సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అంత మాత్రమే కాదు, డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.